రాజధాని పేరు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో, ప్రజల జీవితాల్లో అత్యంత ఖరీదైన ప్రయోగంగా మారిన ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని పేరుతో వేలాది ఎకరాల భూముల్ని సేకరించారు. అభివృద్ధి పేరుతో భారీ కలల్ని చూపించారు. ప్రపంచ స్థాయి నగరాన్ని కడతామని చెప్పారు. కానీ పుష్కర కాలం గడిచాక కూడా అమరావతి గురించి మాట్లాడితే ముందుగా వినిపించేది అభివృద్ధి కథ కాదు, ఖర్చుల కథ. అంచనాలు, అప్పులు, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, వరదల కోసం వేల కోట్లు, అద్దాల కోసం వేల కోట్లు, డిజైన్ల కోసం వందల కోట్లు. అసలు అమరావతిలో ఏం జరుగుతోంది? రాజధాని నిర్మాణమా లేక ఖర్చుల సామ్రాజ్యమా? అమరావతి కథ భూమితో మొదలైంది. 29 గ్రామాల్లో రైతులు తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని వస్తే తమ పిల్లల భవిష్యత్తు మారుతుందని నమ్మారు. ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అభివృద్ధి చెందిన నగరంలో రైతులను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చింది. కానీ భూములు సేకరించిన తర్వాత అసలు కథ మొదలైంది. రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి కోసం ఏకంగా 3,859 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రోడ్లు వేయాలి, డ్రైనేజీలు నిర్మించాలి, నీటి లైన్లు వేయాలి, విద్యుత్ సదుపాయాలు కల్పించాలి, సైకిల్ ట్రాక్లు నిర్మించాలి. ఇలా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరో భారీ వ్యయం అవసరమైంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వేల కోట్లు ఖర్చయినట్లుగా చెప్తున్నారు. సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. ఇవన్నీ నిర్మించడానికి ఇప్పటికే సుమారు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 8,000 కోట్లకు పైగా ఖర్చు జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా మళ్ళీ కొత్త నిర్మాణాలకు వేల కోట్లు ఎందుకు అవసరమయ్యాయి అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. అమరావతి ఖర్చుల గురించి మాట్లాడటాన్ని ప్రారంభిస్తే ఇందులో అత్యంత వివాదాస్పద అంశం సచివాలయ టవర్లు. 5 భారీ టవర్లు, ప్రపంచ స్థాయి పరిపాలనా సముదాయం. కానీ వాటి ఖర్చు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ 5 భవనాల కోసం అంచనా వేసిన మొత్తం వ్యయం 10,665 కోట్లు. అవును, ఒక సచివాలయ సముదాయం కోసం 10,000 కోట్లకు పైగా ఖర్చు. ఇందులో కేవలం భవనాల నిర్మాణానికి మాత్రమే 4,354 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. లిఫ్టులు, ఎయిర్ కండిషనింగ్, ప్లంబింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో 2,316 కోట్లు అవుతుందని చెప్తున్నారు. డిజైన్స్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కోసం అదనంగా 401 కోటి రూపాయలు కావాలంట. అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే గ్లాస్ క్లాడింగ్, అంటే భవనం వెలుపల కనిపించే గాజు కవరింగ్. దానికోసం మాత్రమే 2,540 కోట్లు కావాలంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం గాజు కోసం 2,500 కోట్లకు పైగా ఖర్చు చేయటం అంటే మామూలు విషయం కాదు. చాలా రాష్ట్రాల్లో పూర్తి సచివాలయ సముదాయం నిర్మించే ఖర్చు కంటే ఇది ఎక్కువ అని విమర్శలు వస్తున్నాయి. ఇదే కారణంగా అమరావతి ఖర్చులపై పెద్ద చర్చ మొదలైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలిక ఉంది. దేశంలో అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000 నుంచి 5,000 రూపాయల మధ్య ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి. కానీ అమరావతిలో బేసిక్ నిర్మాణానికే చదరపు అడుగుకి 20,000 రూపాయలకు పైగా వ్యయం కనిపిస్తోంది. లోపలి అలంకరణలు, ఫర్నిచర్ కలిపితే 40,000 రూపాయల వరకు చేరుతుంది. ఇది నిజంగా నిర్మాణ వ్యయమా, లేక అంచనాల పెంపుదల, లేక కుంభకోణాల ప్రణాళికల అనే ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన, అందమైన సచివాలయంగా తెలంగాణ సచివాలయానికి గుర్తింపు ఉంది. అలాంటి తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సుమారు 615 కోట్లు ఖర్చయిందని చెప్తారు. అదే సమయంలో అమరావతి సచివాలయ టవర్ల ఖర్చు 10,000 కోట్లకు పైగా ఎందుకు వెళుతోంది? కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ వ్యయం కంటే అమరావతి నిర్మాణాల అంచనాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా ప్రజల్లో కూడా చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనికి వేరే వివరణ ఇస్తోంది. అత్యాధునిక సాంకేతిక, భూకంపాలను తట్టుకునే నిర్మాణం, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు, అంతర్జాతీయ డిజైన్స్, ఇవన్నీ కారణంగా వ్యయం పెరిగిందని చెప్తోంది. కానీ గణాంకాలు మాత్రం వేరే కథని చెప్తున్నాయి. అమరావతి గురించి మొదటి రోజు నుంచి వినిపిస్తున్న మరో ప్రశ్న వరదలు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో, కొండవీటి వాగు ప్రభావ ప్రాంతంలో రాజధాని నిర్మించడం సరైన నిర్ణయమా
అనే సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందేహాలే భారీ ఖర్చులుగా మారుతున్నాయి. వరదల నియంత్రణ కోసం మాత్రమే 1585 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. కొండవీటి వాగు అభివృద్ధి, పాలవాగు పనులు, గ్రావిటీ కాలువలు, రిజర్వాయర్లు, స్మార్ట్ వాటర్ డ్రైనేజీలు ఇవన్నీ ఈ ప్రాజెక్టులో ఒక భాగం. ఇవే కాకుండా కృష్ణానది వరదల నుంచి రక్షణ కోసం మరో 443 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. డ్రైన్ సైఫన్ పనుల కోసం మరో 76 కోట్లు. అంటే నగరం నిర్మించడానికి ఒక ఖర్చు, ఆ నగరాన్ని నీటి నుంచి కాపాడటానికి మరో ఖర్చు మాట. ఇలా వరదలతో పోరాటానికే వేల కోట్లు వెళ్తున్నాయి. అందుకే అమరావతి గురించి మాట్లాడినప్పుడల్లా అభివృద్ధితో పాటు భౌగోళిక వాస్తవాలు కూడా చర్చకొస్తున్నాయి. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కో ప్రాజెక్టు ఖర్చు వేరుగా చూస్తే అసలు చిత్రం కనిపించదు. అన్ని లెక్కలు ఒక చోట పెడితేనే రాజధాని అసలు ఖర్చు ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ, కోర్టు, మౌలిక సదుపాయాల కోసం సుమారు 1200 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం ఖర్చులు సుమారు 8000 కోట్లకు చేరాయని అంచనాలు చెప్తున్నాయి. ఇప్పుడు మొదటి దశ పనుల పునఃప్రారంభానికి 11,467 కోట్లను ఆమోదించారు. 5 సచివాలయ టవర్స్కే 10,665 కోట్లు అంటున్నారు. రైతుల ప్లాట్ల అభివృద్ధికి మరో 3,859 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. అధికారుల నివాస సముదాయాలకి 3,525 కోట్లను కేటాయించారు. ఇక ప్రధాన రహదారులకు 2,498 కోట్లు, వరద నియంత్రణ కోసం 1,585 కోట్లు, కృష్ణా వరద రక్షణకు మరో 443 కోట్లు, గ్లాస్ క్లాడింగ్కి 2,540 కోట్లు, డిజైన్స్కి 401 కోటి. ఇలా ఒక్కో ప్రాజెక్టు లెక్కలు కలుపుకుంటూ వెళితే సంఖ్యలు వేల కోట్లను దాటేస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు అమరావతి పేరుతో సుమారు 47,387 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం రాష్ట్రంపై పడిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ మొత్తం డబ్బు ఒక జిల్లాకు కాదు, ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు, కేవలం రాజధాని పేరుతో చేస్తున్న హడావుడికే వెళుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతి కథలో అత్యంత బాధాకరమైన విషయం రైతుల దీన పరిస్థితి. ఎందుకంటే రాజధాని కోసం మొదట త్యాగం చేసింది ప్రభుత్వం కాదు, కాంట్రాక్టర్లు కాదు, అప్పులు ఇచ్చిన బ్యాంకులు కూడా కాదు, రైతులు. తరతరాలుగా సాగు చేస్తున్న భూముల్ని రాజధాని కోసం అప్పగించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భవిష్యత్తునే పణంగా పెట్టారు. అప్పుడు వారికి ఒక హామీ ఇచ్చారు, మీ భూమి పోదు, అభివృద్ధి చెందిన ప్లాట్లు వస్తాయి, రాజధాని పెరిగే కొద్దీ మీ ఆస్తి విలువ కూడా పెరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు అనేక మంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు చూపించిన కళ ఏది, మాకు చెప్పిన అమరావతి ఎక్కడా? రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. 3,859 కోట్ల రూపాయలతో లేఅవుట్లు అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. రోడ్లు, డ్రైనేజీలు, నీటి సదుపాయాలు, విద్యుత్ అన్నీ కల్పిస్తామని చెప్తోంది. కానీ రైతుల ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. భూములు తీసుకొని 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా మౌలిక వస్తువులు ఎందుకు పూర్తి కాలేదు అనేది ప్రశ్న. అంతేకాదు రైతులు ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజధానిలో అత్యంత విలువైన ప్రాంతాల్లో అస్మదీయులకి, ప్రముఖులకి, అనుకూల వర్గాలకి ప్లాట్లు దక్కాయని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తక్కువ విలువ ఉన్న ప్రాంతాలను కేటాయించారని ఆరోపిస్తున్నారు. రాజధాని మ్యాప్లో బంగారం లాంటి భూములు ఒకవైపు, లోతట్టు ప్రాంతాలు మరోవైపు ఉన్నాయి. ఇలా 2 అమరావతులు ఎలా తయారయ్యాయి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు ఇచ్చిన భూములతోనే కొంతమంది కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తక్కువ విలువ ఉన్న భూములు రాజధాని ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఆ పెరిగిన విలువ అసలు రైతులకి ఎంత మేరకు దక్కింది, మధ్యలో ఎవరు లాభపడ్డారో అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. భూములు అమ్మి అప్పులు కడతామని చెప్తోంది. కానీ రైతులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మేం భూములు ఇచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు, రాష్ట్ర రాజధాని కోసం అని వారు అంటున్నారు. రాజధాని పేరుతో తీసుకున్న భూములు రాజధాని నిర్మాణానికే ఉపయోగపడుతున్నాయా, లేక రియల్ ఎస్టేట్ ఆటలో మేము పావులుగా మారామా అనే ప్రశ్న ఇప్పటికీ అమరావతి రైతుల గుండెల్లో మండుతూనే ఉంది. అమరావతి కథలో కీలక విషయం డబ్బు.
అమరావతి ఖర్చులకి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు ఇస్తున్నారు? ఎవరు తిరిగి చెల్లించాలి అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలు వింటే మతిపోతుంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, కేంద్ర నిధులు, బాండ్లు, రుణాలు ఇవన్నీ ఇప్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నాయని ప్రభుత్వం చెప్తోంది. ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే $100 మిలియన్ నిధులను విడుదల చేసింది. కేంద్రం ప్రకటించిన నిధుల్లో కొంత మాత్రమే విడుదలైంది. గతంలో 2,000 కోట్ల విలువైన అమరావతి బాండ్లు జారీ చేశారు. ఇప్పుడు మరో 9,000 కోట్ల బాండ్లను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రతిపాదన కూడా ఉంది. మొదటి దశ పనులకే 11,467 కోట్లను ఆమోదించారు. ప్రధాన రహదారులకు 2,498 కోట్లు, నివాస సముదాయాలకి 3,525 కోట్లు, రైతుల ప్లాట్ల అభివృద్ధికి 3,859 కోట్లు, సచివాలయ టవర్స్కి 10,665 కోట్లు. ఇలా ఒక్కో సంఖ్యను చూస్తే అది ఒక ప్రాజెక్టు కాదు, ఒక భారీ ఆర్థిక సంక్షోభంలా కనిపిస్తుంది. అమరావతి కథలో అత్యంత ప్రమాదకరమైన అధ్యాయం ఇంకా నిర్మించని భవనాల గురించి కాదు, ఇప్పటికే తీసుకున్న అప్పుల గురించి. ఎందుకంటే ఒక నగరం కట్టడానికి డబ్బు ఖర్చు చేయటం సులువు, కానీ ఆ డబ్బును తిరిగి చెల్లించడం అంత సులువు కాదు. అమరావతి కోసం తీసుకుంటున్న అప్పులు, ప్రభుత్వం పేరుతో తీసుకుంటున్న ఈ అప్పులు కట్టేదెవరు అనే ప్రశ్నకి సమాధానం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ అయినా, ఏడీబీ అయినా, బ్యాంకుల కన్సార్టియం అయినా, బాండ్ల మార్కెట్ అయినా ఎవ్వరూ ఉచితంగా డబ్బు ఇవ్వటం లేదు. ఈరోజు తీసుకున్న ప్రతి రూపాయి రేపు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే. అందుకే అమరావతి కేవలం నిర్మాణ ప్రాజెక్టు కాదు, ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆర్థిక బాధ్యత కూడా. ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్న మాట ఒక్కటే, అమరావతి తన ఖర్చును తానే భరించే నగరంగా మారుతుందని. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన 33,000 ఎకరాలకు పైగా భూమిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ కంపెనీలకి, సంస్థలకి, పెట్టుబడిదారులకు విక్రయిస్తామని చెప్తోంది. భూముల విలువ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి, ఆ ఆదాయంతో అప్పులు కడతామని ప్రభుత్వం చెప్తోంది. వినటానికి ఇది ఆకర్షణీయమైన ప్రణాళికే, కానీ అది మొత్తం ఒకే అంశం మీద ఆధారపడింది, అదే భూముల ధరలు. పెట్టుబడిదారుల ఆసక్తి, రియల్ ఎస్టేట్ మార్కెట్. ఒకవేళ ప్రభుత్వం ఊహించినంత డిమాండ్ రాకపోతే, భూములు ఆశించిన ధరలకు అమ్ముడు కాకపోతే, పెట్టుబడులు ఆలస్యం అయితే, అప్పుడు ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వటం లేదు. అందుకే కొందరు ఆర్థిక నిపుణులు అమరావతిని ఒక భారీ రియల్ ఎస్టేట్ పందెంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు విజయమంతా భవిష్యత్తులో భూముల ధరలు ఎంత పెరుగుతాయి అనే అంశంపై మాత్రమే ఆధారపడి ఉందని వారు చెప్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిసి సుమారు $1.6 బిలియన్ వరకు ఆర్థిక సాయానికి అంగీకరించాయి. ప్రపంచ బ్యాంకు రుణం తిరిగి చెల్లించే ప్రక్రియ 2031 జూన్ 15 నుంచి ప్రారంభమవుతుంది. 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత వడ్డీతో పాటు అసలు చెల్లింపులు మొదలవుతాయి. మొత్తం రుణం కాల పరిమితి దాదాపు 29 సంవత్సరాలు. అంటే ఈరోజు తీసుకున్న అప్పు భారాన్ని రాబోయే 3 దశాబ్దాల పాటు రాష్ట్రం మోయాల్సిన ప్రమాదం ఉంది. ఇదే సమయంలో 2018లో 2,000 కోట్ల రూపాయల అమరావతి బాండ్లు కూడా జారీ అయ్యాయి. వడ్డీ రేటు 10.32%. ప్రభుత్వ బాండ్ల వ్యవస్థలో ఇది చాలా పెద్ద వడ్డీ రేటు. ఈ బాండ్లపై ప్రతి ఏడాది భారీ వడ్డీ చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, గతంలో ఈ బాండ్లకు సంబంధించిన వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగినట్లుగా నివేదికలు వచ్చాయి. దీంతో రేటింగ్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. రుణ పరపతి దెబ్బతిన్నదనే విమర్శలు కూడా వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు భద్రమైన ప్రాజెక్టుగా చూసిన అమరావతి బాండ్లు తర్వాత ఆర్థిక అనిశ్చితికి ప్రతీకగా మారాయని విమర్శకులు చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అక్కడితో ఆగలేదు. మరో 9,000 కోట్ల రూపాయల బాండ్ల ప్రతిపాదన కూడా ఇప్పుడు ప్రతిపాదనలో ఉంది. అంటే పాత అప్పులు పూర్తిగా ముగిసిపోకముందే కొత్త అప్పుల అవసరం వస్తోందన్నమాట. ఇక్కడే అసలు ఆందోళన మొదలవుతోంది. ఎందుకంటే అప్పు తీసుకోవటం తప్పు కాదు. అభివృద్ధి కోసం ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది. కానీ ఆ అప్పు ఆదాయాన్ని సృష్టిస్తుందా లేదా కొత్త అప్పులతో పాత అప్పులు కట్టే పరిస్థితి వస్తుందా అనేది అసలు ప్రశ్న. అమరావతి విషయంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. ఎందుకంటే నగరం ఇంకా పూర్తి కాలేదు, ఆర్థిక వ్యవస్థ ఇంకా నిలబడలేదు, భూముల విక్రయాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమూ కాలేదు. కానీ అప్పుల గడియారం మాత్రం ఇప్పటికే
పరిగెడుతోంది. వడ్డీ మీటర్ సూపర్ ఫాస్ట్గా రన్ అవుతోంది. అందుకే అమరావతి నిర్మాణం పూర్తయ్యేలోపు అక్కడ నిర్మితమవుతున్న కాంక్రీట్ భవనాల కంటే ఆ భవనాల వెనుక పేరుకుపోతున్న అప్పుల కొండే ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక అది రాష్ట్రానికి ఆదాయ యంత్రంగా మారుతుందా లేక అప్పుల దిబ్బగా మిగిలిపోతుందా? అమరావతి మొత్తం ఆర్థిక చిత్రం ఒకసారి చూద్దాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ 44,000 కోట్లు. ఇప్పటికీ ఖర్చైన పెట్టుబడులు 8,000 కోట్లు. మొదటి దశ పనుల పునఃప్రారంభానికి 11,467 కోట్లు. సచివాలయ టవర్లు 10,665 కోట్లు. రైతుల ప్లాట్ల అభివృద్ధి 3,859.66 కోట్లు. నివాస సముదాయాలు 3,525 కోట్లు. ప్రధాన రహదారులు 2,498 కోట్లు. గ్లాస్ క్లాడింగ్ 2,540 కోట్లు. వరద నియంత్రణకి 1,585.95 కోట్లు. కృష్ణా వరద రక్షణ కోసం 443 కోట్లు. డిజైన్ అండ్ ప్లానింగ్ 401 కోటి. అమరావతి బాండ్లు 2,000 కోట్లు. ప్రతిపాదిత కొత్త బాండ్లు 9,000 కోట్లు.